హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల, మీ చీఫ్ మెంటర్. సో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అరోరా ఐఏఎస్ ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్. సో సాధారణంగా యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఐటీ ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ కూడా ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అన్నది చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. సో ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి 60 to 70% ఛాన్సెస్ మనకు ఉంటాయి. సో ఈ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ మనకు January 27 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి అన్న విషయం ఒకసారి మనం చూస్తే, ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది టోటల్గా 200 hours ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి. సో టోటల్గా మనకు జనరల్ స్టడీస్ అండ్ CSAT రెండు కలిపి ఒక 200 hours పాటు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇండియన్ హిస్టరీ 25 hours, జియోగ్రఫీ 25 hours, ఎన్విరాన్మెంట్ అండ్ ఈకాలజీ 15 hours, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 10 hours, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ 15 hours, పాలిటీ అండ్ గవర్నెన్స్ 25 hours, అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, అదేవిధంగా రీడింగ్ కాంప్రహెన్షన్, ఇవన్నీ టోటల్గా 200 hours పాటు చాలా ఇంటెన్స్ క్లాసెస్ ఉంటాయి, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీడే మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఏవైతే ఆ రోజు డిస్కస్ చేస్తారో క్లాసెస్లో, ఏ థీమ్స్ అయితే డిస్కస్ చేస్తారో వాటిపైన డైలీ ప్రాక్టీస్ టెస్ట్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రాక్టీస్ టెస్ట్ కూడా మీరు అదే రోజు రాస్తారు. డైలీ ప్రాక్టీస్ టెస్ట్ రాయడమే కాదు, వీక్ అంతా జరిగినటువంటి ఆ డైలీ టెస్ట్లను కలిపి, అంటే ఆ థీమ్స్ అన్నీ కూడా చూసి ఆ థీమ్స్ పైన వీకెండ్ రివిజన్ టెస్ట్, వీకెండ్ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామందికి నైట్ మేర్గా ఉన్నటువంటి CSAT, సో జిఎస్లో దాదాపుగా 110, 115 స్కోర్ చేసేవాళ్ళు కూడా CSATలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అందుకని ప్రత్యేకంగా CSAT కోసం మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. CSATలో కూడా రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్తో పాటు ఎవ్రీడే ప్రాక్టీస్ ఉంటాయి. చాలా ఇంటెన్స్గా కాంప్రహెన్షన్ కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వర్బల్, నాన్ వర్బల్ రీజనింగ్, ఇవన్నీ కూడా ఇంటెన్స్గా మీరు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు ఏవైతే రివిజన్ క్లాసెస్లో చెప్తామో వాటిపైన స్మార్ట్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్మార్ట్ మెటీరియల్ అంటే మెటీరియల్ని కంపైల్ చేసి ఏదైతే మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఉండాలనో అంతే సింప్లిఫైడ్గా టు ది పాయింట్ ఈ మెటీరియల్ కూడా ఉంటుంది. సో ఈ మెటీరియల్ మీకు రివిజన్ కోసం చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో May 25న మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరగబోతుంది. సో ప్రిలిమ్స్కి ఒక 2 days ముందర కూడా ఆ మొత్తం మెటీరియల్ చదవడం ద్వారా మొత్తం మీకు రివైజ్ అండ్ రీక్యాప్ అన్నది జరుగుతుంది. అలాంటి క్యూరేటెడ్, సింప్లిఫైడ్, స్మార్ట్ మెటీరియల్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ యొక్క అడ్వాంటేజెస్ తీసుకుంటే, కరెంట్ ఈవెంట్స్ 2024లో జరిగిన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా 2025 May 20th వరకు జరిగే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా కోర్ ఇష్యూస్తో ఇంటిగ్రేట్ చేసి కరెంట్ ఈవెంట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో మనకు తెలుసు ఆల్మోస్ట్ 100 questions-లో 45+ questions ఎక్స్క్లూజివ్గా కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఆ ఆస్పెక్ట్స్ కూడా కోర్ టాపిక్స్తో ఇంటిగ్రేట్ చేసి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అన్నది, క్లాసెస్ అన్నది మనకు జరుగుతుంది. అండ్ రివిజన్, సో మీరు ఎన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అయినా సరే, లాస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఈసారి ప్రిలిమ్స్ అవుతుందా లేదా అని డౌట్గా ఉన్నా సరే, లేదా లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు, ఈసారి ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్తో ఇంటిగ్రేట్ చేస్తూ రివిజన్ చేసుకుంటూ మనకు ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా ఉంటాయి. ఎవ్రీడే ప్రాక్టీస్ టెస్ట్, వీక్లీ ప్రాక్టీస్ టెస్ట్ ఉండడం వలన hundreds of questions, మోస్ట్ ప్రాబబుల్ hundreds of questions మీరు ఈ సెషన్స్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఆస్పెక్ట్స్లో మనకు ఈ ఓవరాల్గా మనకి ఈ కోర్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే, January 27 నుండి ఈ కోర్సు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9:30కి ఉంటుంది. మార్నింగ్ 9:30 to ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు మనకి సెషన్స్ ఉంటాయి. అండ్ ఆఫ్లైన్ ఉంటుంది, అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో కూడా ఉంటుంది. ఆఫ్లైన్లో అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు హైదరాబాద్ అశోక్ నగర్లో ఉన్నటువంటి మన అరోరా ఐఏఎస్ క్యాంపస్, మోర్ సూపర్ మార్కెట్ పైన ఉన్నటువంటి మన అరోరా ఐఏఎస్ క్యాంపస్లో మీరు అటెండ్ అయ్యి క్లాసెస్, టెస్ట్ రాయొచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాకర్ల అకాడమీ అనే యాప్లో కాకర్ల అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యాప్లో కూడా మీకు ఆన్లైన్ కోర్సు ఉంటుంది. అంటే ఏదైతే ఆఫ్లైన్లో జరుగుతుందో సేమ్ కోర్సు, సేమ్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు అక్కడ ఉంటాయి. లైవ్లో కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. సో ఎప్పుడైనా వినొచ్చు, ఎన్ని రోజులైనా కూడా, ఎన్నిసార్లు అయినా కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. సో అరోరా ఐఏఎస్ ఆఫ్లైన్లో అయితే అరోరా ఐఏఎస్ అకాడమీ అశోక్ నగర్లో ఉన్న ఆఫ్లైన్ క్యాంపస్కి మీరు రావచ్చు. ఇంకా మన టీం ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేసే టీం విషయానికి వస్తే, జియోగ్రఫీ, ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, స్టాటిక్ పోర్షన్ ప్లస్ కరెంట్ ఇష్యూస్ నేను హ్యాండిల్ చేస్తాను. అదేవిధంగా పాలిటీ, గవర్నెన్స్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్, ఈ పాలిటీ, గవర్నెన్స్ చాలా ఎక్కువ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. సో కిరణ్మయి మేడం దాన్ని మీకు హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా
ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ మనకు శైలజ ఆర్ఐటి మేడం హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, బడ్జెట్ మరియు సర్వే మోహన్ బెనర్జీ సార్ హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్ అండ్ అదర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అతిక్ సార్ హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్ 2024-2025 కరెంట్ అఫైర్స్ సుధీర్ కుమార్ సార్ హ్యాండిల్ చేస్తారు. అండ్ రీజనింగ్ పార్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, వర్బల్ అండ్ నాన్ వెర్బల్ పార్ట్ నిఖిల్ సార్ హ్యాండిల్ చేస్తారు. సో ఇలా ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ, ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక ఎక్సెప్షనల్ ఫ్యాకల్టీ అన్నది మీకు క్లాసెస్ తీసుకుంటారు, వాళ్ళే టెస్ట్లు మీకు కండక్ట్ చేస్తారు, దానికి ఇచ్చే క్వశ్చన్స్ కూడా వాళ్ళే తయారు చేస్తారు. సో అలా ఈరోజు టెస్ట్ అయిపోయిన తర్వాత రేపు క్లాస్లో ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ మీకు కూడా టెస్ట్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్స్ట్రాడినరీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అన్నది మనకు 27th January నుండి స్టార్ట్ అవుతుంది. సో ఆస్పిరెంట్స్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఫ్రీగా ఒక 2-3 days ఆర్ ఈవెన్ వాళ్ళకి కావాలి అంటే ఒక 1 week పాటు ఫ్రీగా అటెండ్ అయ్యి ఎలా ఉంటుందని మెజర్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, ఖచ్చితంగా నాది ప్రిలిమ్స్ వెళ్ళాలి అనుకున్న అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో కావాలి అనుకుంటే కాకర్ల అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో కావాలనుకున్న అభ్యర్థులు మన అరోరా ఐఏఎస్ అకాడమీ ఆఫీస్లో మీరు సంప్రదించవచ్చు. అశోక్ నగర్, హైదరాబాద్ అశోక్ నగర్లో మోర్ సూపర్ మార్కెట్ పైన మన అరోరా ఐఏఎస్ అకాడమీ అన్నది ఉంది. సో ఈ నెంబర్స్లో మీరు సంప్రదించవచ్చు. 9346265766 లేదా 8639404026 నెంబర్స్లో కూడా మీరు సంప్రదించవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని మీరు కనుక్కొని ఆ తర్వాత మీరు అటెండ్ కావచ్చు. సో January 27th మండే నుండి మార్నింగ్ 9:30కి క్లాసెస్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అనుకున్న, కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా, ఆల్రెడీ జాబ్స్లో ఉన్న, జాబ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఏదైనా సబ్జెక్ట్లో కోచింగ్ తీసుకున్నా సరే కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కడో మాకు కాస్త ల్యాగ్ ఉంది అనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఇండివిజువల్ మాడ్యూల్స్ కూడా ఎంచుకొని ఇండివిజువల్ మాడ్యూల్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ని క్లియర్ చేయడానికి మీకు 100% ఈ కోర్స్ అన్నది ఉపయోగపడుతుంది. వీ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.